వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాదం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పుకోవాలి. పొద్దున్నంతా కూడా అంతా సాఫీగా జరుపుతున్న సమయంలో డోలా లక్ష్మణరావు అనే వ్యక్తి కన్న తల్లిదండ్రుల్ని చంపిన వైనమైతే ఇక్కడ చోటు చేసుకుంది. యాక్చువల్లీ డోలా రాము జయలక్ష్మికి ఒక పాప, ముందు భార్యకి కొడుకు అయినటువంటి లక్ష్మణరావు ఎన్నో ఏళ్ళుగా వీళ్ళ మీద పగ పెంచుకొని ఒక్కసారిగా ఇద్దరిని కూడా చంపిన వైనం అయితే ఇక్కడ జరిగిందని చెప్పుకోవాలి. నీటి సంపు గురించి జరిగిన ఈ తగాదా కారణంగా ఒక్కసారైతే గ్రామం అంతా కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. ఎప్పుడూ లేని ప్రశాంతంగా ఉండే ఈ బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో ఏంటి ఈ హత్య జరిగిందని అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. ఒకసారి మృతుల యొక్క బంధువులు కూడా మన ముందు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అమ్మ మీదే ఊరమ్మా? సాలూరు ఇచ్చారు నన్ను. మీరు ఏమవుతారమ్మా? వీళ్ళ అక్కనే పెద్దమ్మ కూతురు. రాము వాళ్ళ అక్క డోలా రాము అంటే మృతుడు చనిపోయిన అతను వాళ్ళ అక్కనే పెద్దమ్మ కూతురు. అమ్మ మీరు వచ్చేసరికి అసలు ఏమైంది, మీకు ఈ విషయం ఎలా తెలుసు? ఇప్పుడు వచ్చాను, నాకు తెలీదు. ఇప్పుడు ఎక్కడ 1 గంట అయింది తెలిసింది. ఏంటమ్మా డోలా రామ్ అనే వ్యక్తి ఏం చేసేవాడు? ఫస్ట్ భార్యకి ఎందుకు దూరం అయ్యాడు? రెండో భార్యను చేసుకున్న తర్వాత చెప్తే ఆలకించండి. ఫస్ట్ భార్య పిల్లలప్పుడు ఇడిచిపెట్టి మరొకరు పోయింది. పోతే అలాగా కొన్నాళ్ళ పాటు ఉండి ఏదో ఒక గుడ్దని పెళ్లి చేసుకోయాడు. అప్పటికిప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. అలాగే పిల్లల్ని పెంచుకోండు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఇది జరిగింది. ఇది కారణం. భార్యకి ఎంతమంది పిల్లలు? రెండో భార్యకి ఎంతమంది? ఒక ఆడపిల్ల ఒకటే, వెనక భార్యకి. ఫస్ట్ భార్యకి 2 కొడుకులే. ఇప్పుడు పెద్దోడు, ఇప్పుడు నరికినోడు చిన్నోడు. పెద్దయినా మీరు చనిపోయిన రాము గారి అన్నయ్య కదా, ఏం చేస్తుండేవారు ఆయన రాము గారు? రాము మెడికల్ షాపులో ఏదో మందులు అమ్ముకుంటే డబ్బులు ఇచ్చేవారు. ఆ కూలి ఏదో సైకిల్ ఏదో గాలి పొట్టు ఇది కొడితే వాళ్ళు మెడికల్ షాప్ డబ్బులు ఇచ్చేవారు అంతే. అదే ఎవరు కానీ ఒక కారణం ఇసుకైతే 50 100 అయితే తెచ్చుకుని అలా జీవించారు అంతే. చుట్టుపక్కల ఏదైనా పనులకి నిమిత్తం అవసరం అయితే ఇతను వెళ్ళి చేసేవారు. చిన్న చిన్న పనులకి చిన్న తెలుసు కదా, అవి చేసేవాడు. ఏదో కాణ్యపారికి అయితే తెచ్చుకుని వాళ్ళు జీవించారు. మీరు ఒక కుటుంబం ఎప్పుడైనా సరే ఇలాగా పెద్దోడు లక్ష్మణరావు, ఇలాగా పెద్ద భార్య కొడుకు లక్ష్మణరావు ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, లేదంటే ఇలా తగువైంది, ఏంటి వాడికి బుద్ధి చెప్పండి, మా మీద ఇలా గుర్రుగా ఉన్నాడు, ఎప్పుడైనా ఈ మాటలు ప్రస్తావించుకో? కిందటి ఆదివారం అడిగాను ఇప్పుడు నరికినోడిని, ఏమరా అబ్బాయి అని ఈ డొంకలంటి వాళ్ళు అంతా బాగు చేసాం. అబ్బాయి మరి ఎంత బాగు చేసేస్తున్నావో, మరి నాన్నకి పవన్లు వస్తాయి కదా అంటే, నాన్న బాగు చేసాను చెప్పి బాగు చేసాం. బాగు చేస్తే మా బాగు చేస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. చెరువు కొమ్ము చెరువు ఉంది, అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, నాన్న గెంజోలేదు అన్నాడు. ఎందుకు గెంజోలేదురా, నువ్వు కాణిపరికి ఎత్తే ఎందుకు పోయారు, మీరు చేసిన పని ఏంటి అన్నాను. నేను కూడా చిన్న చిన్న పనులు చేస్తాను. ఆ పనులు చేసిన డబ్బులు అమ్మ నాన్నకి 100 ఇచ్చి 100 తింటే బాగుండు కదా అన్న. నాన్న ఇవ్వలేదు నాన్న, నా ఖర్చుకు చాలవు అన్నాడు. ఖర్చు చాలకపోతే అలాగే ఏం చేస్తారు చెప్పు? కాలేజీ ఉన్నోళ్ళకి ఏం చెప్పితే ఏం చేస్తారా? మరి అదే నీ కర్మ అంతా నేను రేకుల చాటు కట్టుకున్నాను, రేకుల చాటులో ఉన్నాను, తవిడి బియ్యం తెచ్చి మరగపోసుకొని తింటాను అన్నాడు. పోనీ నీ కర్మ అది బాగుంది అన్నాం అంతే. బాగుంది పోనీ మరగపోసుకొని తిను, నీ పెళ్ళిలే పెళ్ళికలు లేవు, అలాగుంటే నీకు ఓలే పిల్లనిస్తారా అని అన్నాం. ఆ మాట. పెద్ద భార్యకి 2 కొడుకులు కదా, చిన్నవాడు నరికేసాడు. అదే పెద్దలు ఉన్నాడు, చిన్న అబ్బాయి చేశాడు, పెద్ద అబ్బాయి అదిగో ఉన్నాడు. అయితే ఇప్పుడు వచ్చాడు నరికిన తర్వాత వచ్చాడు, దొక్క పడతాడు, ఇంకేం చేస్తాడు? ఈ చంపిన అబ్బాయి లక్ష్మణరావు ఏం చేస్తుండేవాడు పని? చెబుతానండి, ఏదో చిన్న చిన్న పనులకి వెళ్ళిపోయాడు, ఏదో కూలని వెళ్ళిపోయా డబ్బులు తెచ్చుకుని త్యాగి చూడు ఇంటికాడ బతి అయిపోతే తల్లిదండ్రులకి ఏం చేస్తారేంటి? నాయనా నువ్వు తెచ్చిన డబ్బులు ఇవ్వకపోతే ఎలాగంటే ఒకరోజు వస్తే నీ ఇష్టం ఎలాగా అలాగా తిట్టుకుంటే మరి ఎలాగొద్దండి? ఆ దుఃఖమే, మరి ఇంకేం దుఃఖం అయ్యాయా లేదంటే తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు 2 కావాలా, 2 పిల్లలు కావాలా? 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలే. అంటే పిల్ల అనాథగా మిగిలిపోయింది, చూసారు, ఏం చేస్తారు మరి? మనవాడు చేస్తాను, నువ్వు నన్ను ఏం చేయగలను, నువ్వు నేను ఏం చేస్తాను చెప్పు? అనాథ పిల్లే మరి తప్పదు కదా. మరి తల్లి ఉన్నా బాగుండు, తండ్రి ఉన్నా బాగుండు, మరి తల్లి లేదు తండ్రి నేడు ఏం చేస్తాం? మరి మనమే పెంచాలా, ఇదిగా అప్పుడు ఆడే పెంచాలా. సార్ మీరు డోలా రాము వాళ్ళ పెద్ద అబ్బాయ్యా? మీ పేరండి? నా పేరు డోల్ పైడ్రస్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేను జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తానండి ప్రైవేట్ స్కూల్లో. మీ బ్రదర్ కదా లక్ష్మణరావు, అంటే ఈ చూసారు ఈ పరిస్థితిని, అంటే ఈ తగులు గురించి కానీ లేదు ఇంట్లో ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది కానీ ఏమైనా మీకు ఐడియా ఉందా? ఏం ఐడియా లేదు మేడం. ఈరోజు నేను జాబ్లో ఉంటుండగా నాకు ఫోన్ వచ్చింది.
మీ అమ్మ నాన్న చనిపోయారని. నాకు వచ్చి సార్ ఏమైందని అడిగితే నాకు ఎవరేం చెప్పట్లేదు, మీ అమ్మ నాన్న చనిపోయారు అన్నారు, ఇక్కడ రండి అనేసి అన్నారు. సార్ అంటే రీసెంట్గా మీ బ్రదర్తో మీరు ఫోన్లో మాట్లాడుంటారు అమ్మ నాన్నతో మామూలుగా అంటే ఒక పండగ నేపథ్యం గురించో లేదంటే అమ్మ నాన్న యోగక్షేమం ఎలా ఉందో మాట్లాడుంటారు. అప్పుడు ఏమైనా అంటే పరిస్థితి ఇలా ఉందమ్మా ఇలా జరుగుతుంది అని ఏమైనా ఈ టాపిక్ డిస్కస్ చేయడం కానీ తమ్ముడు మానసిక స్థితి బాగాలేదని కానీ లేదంటే ఏమైనా ఈ విషయం డిస్కస్ చేసుకున్నారు? అసలు అంటే ఏం డిస్కస్ చేసుకోలేదు ఎలా మేడం. ఉండేవాడు అసలు మీతో అబ్బాయి? మా తమ్ముడు వచ్చిన తర్వాత మేమైనా మాట్లాడుకోము. బాగున్నాను అంటాడు. బాగున్నావు ఏటో తమ్ముడు అంటే బాగున్నావు అంటాడు. నన్ను బాగున్నావు ఏటంటే బాగున్నాను. అంతకు మించి మేము మాట్లాడుకోము. ఇప్పుడు అమ్మ నాన్న ఎలా చూసుకునేవారు ముగ్గురు? ఇప్పుడు ముందు భార్యకి పుట్టిన వాళ్ళు మీ ఇద్దరు, తర్వాత చెల్లుంది, మీ ముగ్గురిని ఎలా చూసుకునేవారు? మా అమ్మ ఎప్పుడైనా ఒకటే అనేది, తినండి, చదువుకోండి, బాగుపడండి అనేవారు. అంతకుమించి ఇంకేమన్నారు. మరి నేను పీజీ కానీ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. అక్కడే ఉంటుండగా వీళ్ళిద్దరూ వేరే వేరే అయిపోయారు. ఎందుకు వేరే అయిపోయారంటే నేను ఇలాగే ఉంటున్నాను అన్నాడు. సరే నీ ఇష్టమైతే అన్నాను. అమ్మాయిల దగ్గర నుండి ఆ తమ్ముడు ఇంకా వేరేగా వచ్చేస్తాడు ఈ షెడ్లోకి వచ్చేసి తనే ఇంకా ఫుడ్ అదంతా తనే ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. సో అప్పటి నుండి కూడా అంటే ఒక కసి ఏమైనా పెంచుకున్నాడా? ఏదైనా ఆస్తి తగాదాలా ఏమని? అప్పుడు విడిపోయి గత 5-6 సంవత్సరాలు అయింది మేడం. అప్పటి నుంచి కూడా వాళ్ళు వేరేగా ఉన్నారు. అతను వీళ్ళు చూస్తే అతను మా అమ్మ నాన్న ఏంటంటారు, వాళ్ళు కూడా వీళ్ళు ఏమన్నారు కాదు. మరి ఏమైంది మరి సడన్గా ఈరోజు వాళ్ళు ఫోన్ చేసి అలా జరిగింది. అంటే అన్యం పుణ్యం ఎరగనే చెల్లి వయసు కూడా చాలా చిన్నది అమ్మాయి. అమ్మ చెల్లి చూసావు చాలా చిన్న వయసు. నిజంగా అంటే ఏంటో పాలో నీలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఆ పిల్ల. ఏం చెప్తుందో కూడా తనకు అర్థం కావట్లేదు. అమ్మ నాన్న నేను వచ్చేసరికి అమ్మ నాన్న ఉంటారు, అమ్మ దగ్గర కూర్చోవచ్చు అనుకొని వద్దాం అనుకునే పిల్ల ఒక్కసారిగా అమ్మ నాన్న ఇలా చూసేసరికి తను కూడా ఆశ్చర్యానికి గురైంది. ఏమవుతుందో కూడా ఏం చెప్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు తన గురించి ఏం ఆలోచిస్తుంది? చిన్నపిల్ల తనక తెలియదు. నేను కూడా సాయంత్రం వచ్చరికి మాట్లాడదాం, అమ్మ మాట్లాడదాం, రేపు సండే ఇంటికి వద్దాం మాట్లాడదాం అనుకున్నాను. ఈ లోపు ఇలా జరిగిపోయింది. అంటే అమ్మ తరపు బంధువులు కానీ ఎవరైనా సరే నాన్న ఇలాగ ఇంట్లో అవుతుంది, ఇలా కొంచెం తమ్ముడికి నచ్చ చెప్పండి, ఇలా అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటే అన్ని మెంటాలిటీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. నీటి పైపు గురించి ఆ స్థలం గురించి అంటే కొంచెం ఇదొక ఆలోచించాల్సిన విషయం. ఏదున్నా ఆస్తి మీకోసమే. సో దీని గురించి అంత ఫాస్ట్ డెసిషన్ ఎలా తీసుకున్నాడు? మాకంటే ఆస్తి ఏం లేదండి. మాకు ఇంద్రం ఇచ్చిన ఇల్లు, నేను కట్టుకున్న ఇల్లు తప్ప మాకు ఇంకేం లేవు ఎక్కడ కూడా. ఒకళ్ళు కొట్టుకోవాలంటే ఇన్ని సంవత్సరాలు కూడా అవసరం లేదు. ఏం జరిగిందో చంపినోడికి చనిపోయిన వాళ్ళకి తప్ప ఇంక మరి నాకైతే తెలీదు. మా చెల్లి కూడా ఏం తెలియదు. మా చెల్లి స్కూల్లో ఉంది, నేను కాలేజీలో చెప్పుకుంటాను. మాకు అక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తే తెలియడం తప్ప మాకు ఏం తెలియదు. పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ నాన్న ఇలా అయిపోయారని బాధపడాలో తెలియదు, లేదు అన్నీ ఇలా ఎందుకు చేశాడని ఆలోచించాలో అని కూడా తెలియదు. అసలు నువ్వేం కోరుకుంటున్నావు? నేను ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. వేరుగా ఉన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళతో ఉండాలి. మనకు కష్టమైన నష్టమైన వాళ్ళతోటే ఉండాలి. వాళ్ళు ఏది చేసినా మనకు మంచి గురించే చేస్తారు. మనం ఏది చేసినా వాళ్ళ మంచి గురించే చూడాలి. బయట వాళ్ళు ఎవరు వచ్చి చూడరు. కాబట్టి అందరం కలిసి ఉండాలని నేను చెప్తాను. గత గత 5 సంవత్సరాలు బట్టి 6 సంవత్సరాలు బట్టి వాళ్ళిద్దరు వేరేగా ఉన్నారు. వేరేగా ఉన్నారు కూడా ఎప్పుడు కూడా ఎంత సీరియస్ కూడా అవ్వలేదు. మరి సరే ఎందుకు వచ్చాడు కదమ్మా వీకెండ్స్ ఎప్పుడు వచ్చేవాడివి. అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎందుకు అన్నయ్య ఇలా ఉంటున్నావు ఒక్కడివి, ఈ లోన్లీగా ఉండడం వల్ల నీకే సారీ అదే మీ తమ్ముడిని ఎందుకు తమ్ముడు ఇలా ఉంటున్నావు లోన్లీ ప్లేస్లో అని అదేదో కలిసి నేను అడిగాను, ఎందుకు వేరేగా ఉండడము, నువ్వు తెచ్చుకున్న దాంట్లోని ఇస్తే ఇవ్వు, లేకపోతే నీ మట్టుగా నువ్వు తిను, ఎందుకు అమ్మ నాన్నలతో గొడవ వద్దు, వేరుగా ఉండడము, వాళ్ళతోటి నువ్వు ఉండు, కష్టమైన సుఖమైన వాళ్ళే మనకుంటారు, మనం వాళ్ళకు ఉండాలి, వాళ్ళు ముసలి అయిపోయిన తర్వాత మనమే కదా చూడాలి, లేకపోతే మన ఒంట్లో బాగోపోతే వాళ్ళే కూడా చూడాలి, ఈ మతం దానికి ఎందుకు వేరుగా ఉండడం, ఒక దగ్గరే ఉండండి అని చెప్పాను. వచ్చినప్పుడల్లా నేను ఇదే చెప్తాను మేడం. అంతకు మళ్ళీ నేను వినకపోతే నేనేం చేయలేను చెప్పాను. ఓకే. ఏదైనప్పటికీ ఇక్కడ జరిగిన దారుణం కారణంగా అయితే ఇద్దరు పిల్లలు కూడా అనాథలుగా అయిపోయారు. అసలంటే తల్లిదండ్రులకి ఏమవుతుందో, ఏమయ్యారో, ఆ తమ్ముడు ఎందుకు ఇలా ప్రవర్తించాడో, ఏ విషయానికి ఇంత సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయ్యి ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఒకసారి మా పరిస్థితి కూడా అయోమయం అయిపోయింది. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితిలో ఉన్నాము అనేసి ఇక్కడున్న వాళ్ళైతే చెప్తున్నారు. ఆ తమ్ముడు అయితే వాళ్ళ అన్నయ్య అయితే చెప్తున్నాడు. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.